మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో ఓటర్ లిస్టులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఒకే మొబైల్ నంబర్తో దాదాపు 70 వరకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయని, 70 మందికి సంబంధించిన ఓటీపీలు కేవలం ఒకే మొబైల్ నంబర్కు రావడం ఒక పార్టీకి చెందిన అభ్యర్థి తతంగం వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కరీంనగర్ మాజీ మేయర్ శంకర్ ఆరోపించారు. ఈ స్కామ్లో ఒక అభ్యర్థి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తున్న మాజీ మేయర్ శంకర్తో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యేది. అయితే దీనికి సంబంధించి ఓటర్ల లిస్టు తప్పుల తడకగా ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు. 2 మొబైల్ నెంబర్లతో దాదాపుగా 10వ డివిజన్ పరిధిలో 70 ఓట్లకు బోగస్ ఓట్లు గుర్తించామని చెప్తున్నారు. మనతో పాటు మాజీ మేయర్ శంకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఏంటి ఇదంతా కూడా ఎట్లా బయటికి వచ్చింది, మీరు ఏం ఆరోపిస్తున్నారు? నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంలో నామినేషన్ పూర్తయి ఈరోజు స్క్రూటినీ జరుగుతున్న సందర్భంలో మేము ఏదైతే దానికి 10th డివిజన్ సంబంధించిన ఓటర్ లిస్టులను చెక్ చేస్తే దాదాపు 200-300 ఓట్లు బోకస్గా ఉన్నాయని మేము దాన్ని మొత్తం వెరిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా లిస్టు ఈరోజు స్క్రూటినీలో భాగంగా మేము అక్కడ ఈ డివిజన్కి సంబంధించిన ఇందులో ఒక వ్యక్తి అనపర్తి లేదమ్మా పేరు రాజు కంప్లైంట్ చేసిండు. ఆ లిస్టును మేము సేకరించి దీని మీద మేము కమిషనర్ గారికి అంటే ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ ఇస్తే దీనిలో మేము ఏం చేయలేము ఇప్పటి వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోట్ల ఎలక్షన్ యొక్క ట్రైనర్కి మేము ఇచ్చి రిసీట్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి విషయానికి వస్తే మరి ఇటువంటి యాక్షన్ లేకపోతే రేపు భవిష్యత్ పిల్లలు అందరూ ఎలక్షన్ అనేది ఏ విధంగా జరుపుతారు? అన్ని బోకసట్లను కూడా తీర్చకుండా ఒక తప్పుడు పోలింగ్ యొక్క తప్పుడు లిస్టును తయారు చేసి ప్రజలను అందరినీ కూడా ఇటువంటి తప్పుడు వ్యక్తులను ఎన్నికల్లో నిలవడానికి అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే 2 నెంబర్ల మీద ఒకే డివిజన్లో దాదాపు 70 బోగస్ ఓట్లు గుర్తించమంటారు అంటే ఎట్లా? అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంతా మీ సేవా సిస్టమ్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆడుతారు. అంటే అదే ఇప్పుడు ఒక నెంబర్ మీద 70 ఓటర్ లిస్టులు అయ్యి ఓటీపీలు ఈ నెంబర్కి ఎట్లా పోతాయండి? ఎక్కడి నుంచి లింక్ అవుతుంది? అంతా మీ సేవ దగ్గరికి వెళ్ళి నడుస్తుంది. అంటే 10వ డివిజన్ అభ్యర్థి అంటే అధికారుల ప్రమేయం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? అన్నీ ఉంటాయి కదా సార్, ఇక మీకు తెలియదు ఏముంది. వాళ్ళు క్యాండిడేచర్ అండ్ క్యాండిడేచర్ ఫాలోవర్స్ ఇవన్నీ బోకస్ ఓట్లను ఏర్పాటు చేసుకొని గెలుపు కొరకు దొంగ ఓట్లతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని తీసేయవలసిందిగా కోరితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? కమిషనర్ గారు ట్రైనర్, దీనికి ఎలక్షన్ ట్రైనర్ ఉంటారు, ట్రైనర్ గారికి ఇచ్చేసి మేము పిటిషన్ ఇచ్చేసి రిసీవ్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు? వీటిని తొలగిస్తామంటున్నారా, విచారణ అంటున్నారా? అసలు దాన్ని విచారణ చేస్తామంటారు కానీ పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ఏదైతే కార్పొరేషన్ పరిధిలో దీనికి సంబంధించి ఆ బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయని, కేవలం 10వ డివిజన్లోనే దాదాపు 70 ఓట్లు బోగస్ ఓట్లు గుర్తించామని ఎన్నికల జాబితాకు సంబంధించి పూర్తిగా ఇదంతా తప్పుల తడకగా ఉంది. అంటే దీంట్లో అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాము, ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలి, బోగస్ ఓట్లను తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతంతో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.